హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, మను బాకర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు సంచలనంగా మారింది. ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో భారత్ తరపున ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను బాకర్ ప్రాతినిధ్యం వహించింది. కేవలం ప్రాతినిధ్యం వహించడమే కాదు, ఏకంగా ఒకే ఒలింపిక్స్లో 2 బ్రాంజ్ మెడల్స్ను సాధించి చరిత్ర సృష్టించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్గా మను బాకర్ నిలవడం విశేషం. అయితే స్వతంత్రానికి ముందు 19వ సంవత్సరంలో ఇదే ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో బాయ్ ఆఫ్ కోల్కతాగా పేరుగాంచిన నార్మన్ ప్రిచార్డ్ 2 పతకాలు సాధించాడు. ఇప్పుడు మను బాకర్ కూడా ఆ రికార్డును సమం చేసింది. ఈ సందర్భంగా అందరూ అసలు మను బాకర్ ఎవరు అంటూ వెతుకులాట స్టార్ట్ చేశారు. మరి తను ఎవరు, తన బయోగ్రఫీ ఏంటి అని పూర్తిగా ఈరోజు వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మను బాకర్ 2002 ఫిబ్రవరి 18న హర్యానా రాష్ట్రంలోని జార్జర్లో జన్మించింది. ఆ ప్రాంతం ఎక్కువగా రేజర్లు, బాక్సర్లకు ప్రసిద్ధి. అయితే మను బాకర్ మాత్రం అనూహ్యంగా షూటింగ్ వైపునకు మళ్ళింది. అయితే ఆమె మొదట షూటర్ అవ్వాలని అనుకోలేదు. ముందుగా తను టెన్నిస్, బాక్సింగ్, స్కేటింగ్ వంటి ఆటలపై ఎక్కువ ఆసక్తి చూపింది. అయితే ఆమెకు 14 ఏళ్ల వయసున్నప్పుడు ఎందుకో షూటింగ్ వైపు అడుగులు వేయాలి అని అనుకుంది. అలా అనుకున్నదో లేదో తన తండ్రి రామ్ కిషన్ బాకర్ను తనకు ఒక షూటింగ్ ప్రాక్టీస్ పిస్టల్ కావాలని అడిగింది. కూతురు అడిగిందో లేదో ఆయన ఒక పిస్టల్ కొనిచ్చారు. అప్పుడు ఆయన కూడా ఇవాళ మను బాకర్ ఈ స్థాయికి వెళ్తుందని ఊహించి ఉండరు. ఆ రోజుల్లో ఆయన పిస్టల్ ఎందుకు అనుంటే ఇప్పుడు ఒలింపిక్స్లో ఇలా మను బాకర్ చరిత్ర సృష్టించేది కాదేమో. కానీ కూతురుపై ఆ తండ్రికి ఉన్న నమ్మకం ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అంతేకాకుండా థాంగ్ టా అనే మార్షల్ ఆర్ట్స్లో జాతీయ స్థాయిలో మెడల్స్ కూడా సొంతం చేసుకుంది. అయితే మను బాకర్ పేరు ఇప్పుడు మాత్రమే వార్తల్లో నిలిచింది అని అనుకుంటే పొరపాటే. ఆమె పేరు 7 ఏళ్ల క్రితమే వార్తల్లో నిలిచింది. దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. 2017 నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ సమయంలో ఏకంగా ఒలింపియన్ ఫార్మల్ వరల్డ్ నెంబర్ 1గా ఉన్న హీనా సిద్ధుకు షాక్ ఇచ్చింది. ఆ టోర్నమెంట్లో మను బాకర్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్లో ఏకంగా 242.3 పాయింట్లు స్కోర్ చేసింది. ఆ తర్వాత 2017లో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్తో కదం తొక్కింది. అయితే అది కేవలం ట్రైలర్ మాత్రమే. ఆ తర్వాత సంవత్సరమే మెక్సికోలో జరిగిన ISSF వరల్డ్ కప్లో అడుగుపెట్టి ఫైనల్లో అలా ఇలా అడుగుపెట్టలేదు. ISSF వరల్డ్ కప్లో అప్పటి వరకు ఉన్న జూనియర్ వరల్డ్ రికార్డులను బద్దలు కొట్టి 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్కు దూసుకెళ్లింది. డెబ్యూ ఈవెంట్లో కూడా దద్దరిల్లిపోయే ప్రదర్శన చేసింది మను బాకర్. ఒలింపిక్ ఛాంపియన్ అన్నా కొరకాకి, 3 సార్లు ISSF వరల్డ్ కప్ మెడల్ సాధించిన సెలిన్ గోబెజ్ విల్, మెక్సికో ఫేవరెట్ అలెగ్జాండ్రా జావాలాలను ఫైనల్లో చిత్తుగా ఓడించి బంగారు పతకాన్ని సాధించింది. ఈ టోర్నీలో మను బాకర్ ఏకంగా 234.5 పాయింట్లు స్కోర్ చేసింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే ISSF వరల్డ్ కప్లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. అదే టోర్నీలో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఓం ప్రకాష్తో కలిసి మరో బంగారు పతకం సాధించింది. అయితే మను బాకర్ 2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అడుగుపెట్టింది. 10 మీటర్ ఉమెన్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో CWG రికార్డులు బద్దలు కొడుతూ బంగారు పతకాన్ని సాధించింది. ఆ తర్వాత ISSF జూనియర్ వరల్డ్ కప్తో బ్రాంజ్ మెడల్స్ దక్కించుకుంది. అయితే 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్లో మాత్రం మను బాకర్ తన సత్తా చాటలేకపోయింది. కానీ ఆ ఏడాదిని కూడా తన జర్నీలో ఒక మరుపురాని ఏడాదిగా మార్చుకుంది. ఆ ఏడాది అర్జెంటీనాలో జరిగిన యూత్ ఒలింపిక్స్లో 10 మీటర్ ఎయిర్ పిస్టల్లో బంగారు పతకం గెలిచింది. అలాగే యూత్ ఒలింపిక్స్లో తొలిసారి బంగారు పతకం సాధించిన ఇండియన్ షూటర్ మాత్రమే కాకుండా తొలి మహిళా అథ్లెట్గా చరిత్ర సృష్టించింది. అలాగే 2019లో ISSF వరల్డ్ కప్లో వ్యక్తిగత మరియు మిక్స్డ్ ఈవెంట్లో బంగారు పతకం సాధించింది. దాంతో 2020లో భారత ప్రభుత్వం మను బాకర్ను ప్రతిష్టాత్మక అర్జున అవార్డుతో సత్కరించింది. అయితే 2020 టోక్యో ఒలింపిక్స్లో మను బాకర్ను అంతా మెడల్ ఫేవరెట్ అనుకున్నారు. కానీ క్వాలిఫికేషన్లో ఆమె పిస్టల్ మొరాయించింది. దాంతో పక్కకు వెళ్లి దానిని సరిచేసుకొని రమ్మని అక్కడి వారు సూచించారు. ఆమె అలాగే అని పిస్టల్ను సరిచేసుకొని వచ్చింది. కానీ అప్పటికే చాలా సమయం అయిపోయింది. దాంతో తీవ్ర ఒత్తిడిలో కూడా ఆమె చాలా బాగా పర్ఫామ్ చేసింది. కానీ ఫైనల్కు మాత్రం అర్హత సాధించలేకపోయింది.
అలాగే 25 మీటర్ పిస్టల్ ఈవెంట్లో కూడా ఆమె ఫైనల్ చేరలేకపోయింది. కానీ ఇప్పుడు మను బాకర్ ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించడమే కాకుండా ఏకంగా 2 బ్రాంజ్ మెడల్స్ను దక్కించుకొని చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా మను బాకర్ 25 మీటర్ పిస్టల్ ఈవెంట్లో కూడా పాల్గొనింది. దానిలో కూడా మెడల్ వచ్చే ఆఖరి నిమిషంలో మిస్ అయ్యి 4వ స్థానంలో నిలిచింది. దీనిలో కూడా తను మెడల్ సాధించి ఉంటే ఒకే ఒలింపిక్స్లో 3 పతకాలు సాధించిన భారత తొలి మహిళగా మను బాకర్ పేరు నిలిచిపోతుండే. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.